శుభములు కలుగు నీకు. హే, నాకు మంచి పాన్ కావాలి, తెప్పించండి. విక్కీ భోంచేశాడో లేదో. ఏనానా తిన్నావా? తిన్నానమ్మా. వాళ్ళ మొహం మీద కొట్టినట్టు వాళ్ళ పరువు తీసేస్తూ తిన్నాను. వాళ్ళని తిండి తిననివ్వకుండా చేశానమ్మా. ఎస్. అమ్మా, నేను రేఖ తింటుంటే వాళ్ళ మొహంలో ఏడుపులు, బాధ. ఏడవాలి, వాళ్ళు ఇంకా ఇంకా ఏడవాలి. ఆ అలగా జనం పెట్టే తిండి తినే రేంజా మనది. నైట్ కూడా నేనే క్యారియర్ పంపిస్తాను, మీరక్కడేమీ తినకండి. వాళ్ళు ఈ అవమానానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఓకే అమ్మా, వాళ్ళకి బాధని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఓకే. మిమ్మల్ని వాళ్ళు తిననిచ్చారో లేదో అని నేను తినకుండా వెయిట్ చేస్తున్నాను. మీరు నేను పంపిన ఫుడ్డే తిన్నారు కదా, ఇంకా హ్యాపీగా తింటాను. ఓకే అమ్మా, బాయ్. బాయ్ నాన్నా. పిన్ని, పద మనం భోంచేద్దాం. అరుంధతి, నీ కొడుకు నువ్వు పెట్టిన భోజనమే తిన్నాడని తెలిసాక గాని నువ్వు భోజనం చెయ్యట్లేదు. కొడుకంటే ఎంత ప్రేమో నీకు. మరి అరుంధతికి కొడుకంటే ఎంత ప్రేమో, కొడుక్కి ఈ అమ్మ మాటంటే ఎంత గౌరవమో వాళ్ళందరూ తెలుసుకోవాలి కదా పిన్ని. ఊరందర్నీ తీసుకొచ్చి అందరితో చెప్పించి నా కొడుకు పెళ్లిని ఒప్పించింది కదా పిన్ని. ఈ అరుంధతి కొడుకు రేంజ్ ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలియాలి కదా. విక్కీ అంటే అల్లుడు కాదు, అందుకోలేనంత ఎత్తులో ఉన్నవాడు అని వాళ్ళకి అర్థమవ్వాలి కదా. ఇప్పుడక్కడ కృష్ణ తులసి ఏడుస్తూ ఉంటుంది. నువ్వే బాధపడితే ఎలా అమ్మా? నా వల్ల కావడం లేదమ్మా. అనుకోని అతిథిలా మన కుటుంబంలోకి వచ్చిన మనిషి మనకి ఇష్టం లేకపోయినా హాసిని మెళ్ళో తాళి కట్టేశాడు కాబట్టి మనసుకి ఎంతో నచ్చ చెప్పుకుని మనలో కలుపుకుందామని చూస్తున్నాం. మనం ఎంతో పెద్ద కష్టంలో కూరుకుపోయున్నా జరిగిన దారుణాన్ని జీర్ణించుకుని అది మన మంచికే అనుకుంటున్నాం. దైవ సంకల్పం అనుకుని సర్దుకుపోయాం. అలాంటిది ఆ మనిషి మనల్ని ఇంతలా అవమానించటం నాకు చాలా కష్టంగా ఉందమ్మా. అమ్మా, వాళ్ళ మనస్తత్వం అంతేనమ్మా. అతను ఇక్కడికి వచ్చిందే మనల్ని బాధ పెట్టడానికి అని కుమార్ రాజాని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైపోయిందమ్మా. అక్క, అసలెవరతను? అమ్మనింత ఏడిపించడానికి అతనెవరు? హాసిని, నువ్వు ఊరుకో. అసలే అమ్మ బాధపడుతూ ఉంటే నువ్వింకా ఆ బాధని పెంచకు. మన ఇంటికొచ్చిన అల్లుడు మనం చేసింది ముట్టకుండా వాళ్ళింటి నుంచి తెప్పించుకొని తినడం నాకు చాలా అవమానంగా ఉందమ్మా. ఎంత కష్టపడి వంటలు చేస్తే అవి కోపంతో చేశానన్నాడే.
ఆ ఒక్క మాట నా మనసుని గుచ్చేస్తోందమ్మా. కృష్ణమ్మ, వాడికి అసలు మనసు అనేది లేదమ్మా. వాళ్ళ గుండెలు బండరాళ్ళు. లేదంటే నీలాంటి మంచి మనిషిని ఇంత ఏడిపిస్తారా? అమ్మా, మనం జీవితం అనే నిచ్చెన మీద జీవన్మరణ పోరాటం చేస్తూ ఉంటే అది వాళ్ళకి వైకుంఠపాళి ఆటైపోయింది. అందుకే ఆ ఆటలో మనల్ని పావులని చేశారు. వాళ్ళేమో ఆటగాళ్ళైపోయారు. అమ్మా, ఈ ఆట మహా అయితే ఇంకొక్క రోజుంటుంది. ఈ ఒక్క రోజులో వాళ్ళు మనల్ని దీనికి రెండింతలు బాధ పెడతారని ఇప్పుడే ఫిక్స్ అయిపోదాం. అప్పుడు వాళ్ళు మనకి ఎన్ని బాధలు పెట్టినా కూడా మనకంత బాధ అనిపించదు. పదమ్మా, భోజనం చేద్దాం. అక్క, ఇదిగో కిళ్ళీలు. సరే, వెళ్ళి వాళ్ళకిచ్చేసిరా. సునైనా ఆగు. వాళ్ళకి నువ్వేంటి సేవలు చేసేది? ఆ కిళ్ళీలిటివ్వు. అవి నీకెందుకే? తీసుకెళ్లి పడేస్తావా ఏంటి? ఎందుకు పడేస్తాను? మరి ఆ కిళ్ళీలు నీకెందుకే? భర్తకి భార్య సేవలు చేయాలని అమ్మమ్మ చెప్పింది కదా. అయ్యగారికి తాంబూల సేవ నేను చేస్తాను. ఆ కిళ్ళీలిటివ్వక్క. మీరెళ్ళి భోంచేయండి. నువ్వు కూడా అవి ఇచ్చేసిరా, తిందాం. నేను వాళ్ళ నోళ్ళు బాగా ఎర్రగా పండడం చూసాకే అప్పుడొచ్చి తింటాను. మీరు తినండి. ఇదిగోండి. ఇదిగో కిళ్ళీలు. అడిగారు కదా, తినండి ఇద్దరు. ఈ హాసిని మరీ దూకుడుగా ఉంటుందమ్మా. వెళ్ళి వాళ్ళనేమంటుందో ఏమో. ఏదో ఒకటి అంటుందిలే. మొగుడు పెళ్ళాలన్నాక ఏదో ఒకటి అనుకోకపోతే ఎలా? మనం ప్రతి దానికి మధ్యలో వెళ్ళిపోతే ఎలా? కొన్నలా వదిలేయాలి. రా, కూర్చో. రండి. కిళ్ళీలు తీసుకురావడానికి సునైన కదా వెళ్ళింది. నువ్వు తెచ్చావేంటి? బిక్కి నాకు మొగుడు కదా, మరి నేను తెచ్చివ్వకపోతే సునైనా ఎందుకు ఇస్తుంది? తీసుకోండి. కిళ్ళీ లుక్, స్మెల్ చాలా బాగున్నాయి. రాజస్థాన్ స్పెషల్ పాన్ తెప్పించాం. అందుకే సేమ్ స్మెల్ వస్తుంది. మంచి భోజనం చేశాక పాన్ తింటే చాలా మంచిది. రాజస్థాన్లో అందరూ తింటారు. వికీ, ఇదిగో